మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో నేడు రైతు భరోసాపై సర్వసభ్య సమావేశం నిర్వహించారు. డిసిటిఓ కరుణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ బాదే చంద్రం అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశానికి రైతులు హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా అమలుపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. 10 ఎకరాల్లోపు వ్యవసాయం ఉన్న రైతులు, వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా కల్పించాలని, ఇన్కమ్ ట్యాక్స్ తో సంబంధం లేకుండా చిన్న సన్నకారు రైతులకు సకాలంలో రైతు భరోసా అందించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. వారి అభిప్రాయాలు తెలుపవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా డీసీఓ మేడం గారిని శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. జనరల్గా ఎప్పుడైనా కూడా రైతులకు సంబంధించిన ఏదైనా స్కీమ్ తయారు చేయాలన్నా కూడా రాష్ట్ర స్థాయిలోనే ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు కూర్చొని రైతులకు ఏ విధంగా బాగుంటుంది అనేది క్షేత్రస్థాయిలో వాళ్ళ ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని గైడ్లైన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి రైతు భరోసాగా నిర్వహిస్తున్నారు. రైతు భరోసాలో ఏ విధంగా తీసుకోవాలి, పంట వేసిన రైతులకు తీసుకోవాలా, ఒకవేళ పంట వేసిన రైతులు ఉంటే మనకు చిన్న సన్నకారు మరియు మధ్యస్థ రైతులు, అదేవిధంగా పెద్ద రైతులు, ఈ 4 కేటగిరీ రైతులు ఉంటారు. ఎవరికి వర్తింపజేయాలి, ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే రైతులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలా వద్దా, అదేవిధంగా కొందరు వ్యవసాయదారులతో పాటుగా వాళ్ళకు పెన్షన్ రావడం కానీ లేకపోతే గవర్నమెంట్ జాబులు ఉండడం కానీ ఇట్లాంటి కేటగిరీలు, అంటే రైతును మనం క్లియర్గా పలానా రైతు అని డిఫైన్ చేయడానికి లేదు. కాబట్టి ఎట్లాంటి రైతులకు తీసుకుంటే ఎక్కువ మంది ఎరువులు, పురుగు మందుల అవసరాల కోసం ఎకరాకు 5,000 చొప్పున మొదటి ప్రాథమిక సహాయం అంటాం మనము. దాన్ని ఏ విధంగా పెంచాలి, 5,000 ఇస్తే సరిపోతుందా, లేకపోతే 7,500 ఇస్తే సరిపోతుందా, 5 ఎకరాల్లో ఒప్పిస్తే సరిపోతుందా, లేకపోతే 10 ఎకరాల్లో ఒప్పిస్తే సరిపోతుందా, ఇట్లాంటి అంశాల మీద అభిప్రాయ సేకరణ నిర్వహించమని మనకు ఆదేశాలు చేయడం జరిగింది. రైతులు కూడా ఒక్కొక్కరు కూడా తమ అభిప్రాయాలు తెలియజేసినట్టయితే మీ అభిప్రాయాలను అదేవిధంగా చెప్పడం జరిగింది. మనం జనరల్గా తీర్మానం చేసి మీరు చెప్పినటువంటి ఎట్లాంటి షరతులు లేకుండా రైతు భరోసా అమలు చేయడం ఒకటి, 5 నుంచి 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వడం ఒకటి, ఒకవేళ ఐటీ పర్మిట్ నిర్వహించినా కూడా ఒక సర్టెన్ లిమిటేషన్, వాళ్ళ ట్రాన్సాక్షన్ ఎంత చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఎంత ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అనే అంశాలను, 3 అంశాలను స్పెషల్ జనరల్ బాడీ తీర్మానం ద్వారా తీర్మానం చేసి, అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఒక నిర్దిష్టమైన సూచనలు చేస్తూ వారికి ఏ విధంగా అంటే అటు ఓనర్కు ఇబ్బంది కాకుండా, ఇటు కౌలు చేసే రైతుకు ఇబ్బంది కాకుండా మధ్యస్థంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనే అంశాలను, 4 అంశాలను కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కోరుతూ ఈ సభకు ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గారికి, డైరెక్టర్లందరికీ నమస్కారం. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వ్యవసాయానికి రేషన్ కార్డుకి అనుసంధానం కూడా చేయాలి. ఎందుకంటే 20 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇంట్లో 4 పేర్ల మీద మంచిగా 5 ఎకరాలు చేసుకొని కూడా ప్రభుత్వాన్ని మోసం చేస్తారు. కాబట్టి రేషన్ కార్డుని కూడా అనుసంధానం చేయాలని కోరుతున్నాను. అలాగే కౌలు రైతుకు మధ్య సంబంధాలు అనేవి ప్రభుత్వం దృష్టికి రావు. కాబట్టి రైతులకు ఏదైనా బోనస్ రూపంలో వాళ్ళకి కౌలు రైతులకు మేలు చేయాలని కోరుతున్నాము. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఐటీ చిన్న కాకుండా పరిమితి పెట్టాలి. ఐటీ రిటర్న్స్ అనేది కోట్లలో కట్టే వాళ్ళు ఉంటారు, లక్షల్లో కట్టే వాళ్ళు ఉంటారు. సామాన్యులకు కాకుండా ఒక ఐటీ రిటర్న్స్ ఒక లిమిట్ పైన కట్టే వాళ్ళకి మాత్రము మినహాయింపు ఇవ్వాలి. అలాగే సాగు చేసే భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని కోరుతున్నాను. ఇచ్చేసిన డీసీఓ మేడం గారికి, చైర్మన్ గారికి, మరి అగ్రికల్చర్ సార్ గారికి, మరి సిఓ డైరెక్టర్లు అందరికీ ఇచ్చిన మిగతా అందరికీ కూడా డైరెక్టర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మంచి కార్యక్రమం రైతుకు ఉపయోగపడేది కార్యక్రమం కాబట్టి రైతుకు ఎంత ఇవ్వాలనేది కొన్ని తర్జన భజన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి 5 ఎకరాల వరకు ప్రతి రైతుకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అది కూడా ఐటీ రిటర్న్ అది లిమిట్ అనేది ఒక పరిమితి, కోట్లలో లక్షల్లో కొట్టే వాళ్ళకు కాకుండా సామాన్య రైతులుగా ఐటీకు వాళ్ళకు వర్తించే విధంగా కొంతవరకు దాన్ని ఆలోచన చేసి మరి వాళ్ళకు రైతు భరోసా కేటాయించాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి కౌలు రైతులకు అనేది కూడా వాళ్ళకి న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి కౌలు రైతులు కూడా మరి వర్తించే విధంగా కృషి చేయాలి అని మేము కోరుతున్నాం. మరి ఈ రైతు భరోసా అనేది రైతుకు సకాలంలో చెల్లించాలి. ఇప్పటికే చాలా కాలాతీతమైపోయింది. ప్రభుత్వానికి మేము సూచన చేస్తున్నాం.
ఎప్పుడో ఇవ్వాల్సింది రైతులు ఇప్పుడు విత్తనాలు మరి ఎరువులు కొనుక్కునే సమయం ఎప్పుడో దాటిపోయింది, అప్పులు చేశారు. ఇంకా రకరకాలుగా బంగారం దాన్ని గిరిపెట్టి మరి అనేక రకాలుగా అప్పులు చేసి విత్తనాలు చేశారు. మరి ఇప్పుడు అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. కాబట్టి ఇది ఇప్పటికే ప్రభుత్వం లేట్ చేసింది. కాబట్టి ముందే తొందరగానే ప్రభుత్వం రైతులకు అందిస్తే రైతులు సంతోషంగా వారి మరి పంట సాగు చేసుకుంటారు. కాబట్టి మా సూచనలు పాటిస్తుందిగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి DCO గారి మేడం గారికి, అట్లాగే సొసైటీ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న సొసైటీ కార్యవర్గ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసిన రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రైతు భరోసా అనే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. దీనికి సంబంధించి మరి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చేది. ఇప్పుడు మాత్రం ఈ రైతు భరోసా అనేది ఒక 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. అట్లాగే సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఇవ్వాలి. అంతేకాకుండా ఈ రోజులలో చిన్న చితక రైతులు ఈ ఇల్లు నిర్మాణం చేసుకుందాం అనుకున్నా, ఇంకేదైనా పిల్లలు చదువులకు లోన్లు తీసుకుందాం అనుకున్నా ఖచ్చితంగా బ్యాంకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది వాళ్ళు ఫైల్ చేయాల్సి ఉంటుంది. మరి దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న చితక రైతులందరూ కూడా 5 ఎకరాల లోపే ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పన్ను మినహాయింపు వర్తించేలా చేయాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలా మంచి కార్యక్రమం. 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇంతకుముందు ఆ బాబు చెప్పినట్టు 10 ఎకరాల వరకు కాకుండా 5 ఎకరాల వరకే ఇస్తే బాగుంటుంది. 100కి 80-90% 5 ఎకర్స్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మాది నార్లాపూర్. ఆ నార్లాపూర్లో ఒకరిద్దరికి తప్పితే మిగతా అందరికీ 10 ఎకర్స్ లోపలనే, 6, 7 అన్నీ ఉంటాయి. ఆ 10 ఎకరాల వాళ్ళు 10 ఎకరాల పైన 20-30 ఎకరాల్లో అన్ని కంచెలు, గుట్టలు, బీళ్ళు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇవ్వకుండా 5 ఎకరాలకు ఇస్తే బాగుంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే. అయితే సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. తర్వాత నేను గ్రాడ్యుయేషన్ అయితే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా. అయితే రైతు భరోసా అనేది కరెక్ట్ పంట విత్తే కాలం ఒకటి ఇవ్వాలి. ఒక 10 ఎకరాల లోపు రైతులకు ఇస్తే బాగుంటుంది. సార్ అన్నట్టు ఆదాయ పరిమితి లేకుండా ఇవ్వాలి, ఐటీ రిటర్న్స్ లేకుండా ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇల్లుకు దేనికో పర్పస్గా లోన్లు తీసుకుంటారు. కాబట్టి కంపల్సరీ 10 ఎకరాల లోపల వరకు ఇవ్వాలి. ఆదాయ పరిమితి అనేది ఐటీ రిటర్న్స్ అనేది ఉండదు. అలానే ఈ పంట మనం రైతు భరోసాకు ఏం చేయాలంటే, నా చిన్న ఆలోచన, జియో ట్యాగ్ చేయాలి. పంట వేసిన పొలానికి మాత్రమే రైతు భరోసా అనేది ఉండాలి. జియో ట్యాగ్ ఆల్రెడీ మీకు వచ్చింది, మళ్ళీ కంపల్సరీ నమోదు అనేది జియో ట్యాగ్ చేసి నమోదు చేయాలి. అలానే మన గవర్నమెంట్ కూడా ఎక్కువ వరి వైపు ఉన్నది. అలా కాకుండా చిరు పంటల వైపు కూడా ప్రోత్సాహాలు ఇస్తే బాగుంటుంది. ప్రతిష్టాత్మక చేపట్టబోయే రైతు భరోసా కార్యక్రమానికి మీరు ఇచ్చే సూచనలు, అభిప్రాయాలు మా ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాము. ఈ ప్రత్యేక సమావేశానికి వచ్చి మీరు చాలా నిరభ్యంతరంగా స్వేచ్ఛా వాతావరణంలో మీరు ఏమి కావాలి, మీకు ఏమనుకుంటున్నారు, ఇంతకుముందు స్కీమ్ మీకు ఉపయోగపడిందా, ఉపయోగపడలేదా, దాంట్లో ఏ మార్పులు చేస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం చేయండి. దాన్ని మేము తప్పనిసరిగా మినిట్స్ రూపంలో రాసుకుంటాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఇక్కడ మీరు స్వేచ్ఛాయుత వాతావరణం, మిమ్మల్ని ఎవ్వరూ మేము గైడ్ చేయము, లీడ్ చేయము, ఏమి చేయము. మీకేం కావాలి, ఇంతకుముందు పథకంలో లోపాలు ఉన్నాయా, మంచిగానే ఉందా, ఏముంది అన్నది మీరు ఆలోచించుకొని చెప్పండి. ప్రతి ఒక్క తీర్మానాన్ని కూడా మేము మీ అందరి సంతకాలతో తీసుకుంటాము. గౌరవ DCO మేడం గారికి మరియు డైరెక్టర్లకు, రైతులకు అందరికీ నమస్కారములు. రైతు భరోసా గురించి రైతులు కానీ ఏదైనా మీ అభిప్రాయాలు చెప్పుకోవాలని మేము కోరుతున్నాం. చెప్పింది ఏంటంటే, ఎవరికైనా కానీ ఐటీ ప్రాబ్లమ్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఉంటే ఇవ్వద్దు అనే ఆలోచన చెప్తున్నది చూడండి. ఈరోజు ప్రజలు ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా 3 ఏళ్ళ ఐటీ లేకుండా అయితే ఎవరికి ఇల్లు శాంక్షన్ అవుతలేదు, లోన్ శాంక్షన్ అవుతలేదు. అలాంటి సందర్భాలలో ఐటీ ఉన్న వారికి మేము లోన్ ఇవ్వము, లేకుంటే ఇది రైతు బంధు ఇవ్వము అంటే అది సరికాదని నా అభిప్రాయం సార్. లేకుండా ఇవ్వాలి అని కోరుకుంటున్నాం మేము.
లో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులతో కూడా కొంతమంది దగ్గర నుంచి మేము అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ఇప్పుడు ప్రాథమిక సహకార సంఘాల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నాము. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి మెజారిటీ సభ్యులకు అంటే ఆమోదంగా ఉండే విషయంగా మనకి ఇది గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం ఉంటుంది.